ఆయన మనమందరము మన జీవిత గణంలో ఏదో ఒక దగ్గర, ఏదో ఒక సంఘటనలో, ఏదో ఒక దగ్గర వివక్షకు గురిగా పడుతూ ఉన్న సమయంలో మనం రియలైజ్ అవుతున్నాం. ఒక బుక్ చదివినప్పుడు, ఒక స్పీచ్ విన్నప్పుడు, లేకపోతే ఇలాంటి మాటలు మన నాయకులను అన్నప్పుడు, మన కోసం పనిచేసే వాళ్ళని అన్నప్పుడు కూడా మనకు అనిపిస్తుంది, ఏంటి ఈ జీవితం, ఇదే నా జీవితం, రేపు పొద్దున మన పిల్లలకు కూడా ఇదేనా మనం ఇచ్చేది జీవితం అని అనుకొని, సరే మనం త్యాగం చేద్దాం, మన భవిష్యత్ తరాలకు మంచి జీవితాన్ని ఇద్దాం అనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఉద్యమాలకి సపోర్ట్ చేస్తూ, ఉద్యమాలు చేస్తూ, తమ జీవితాన్ని త్యాగం చేస్తూ ఈ సభకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క ఉద్యమాభివందనాలు. జై బహుజన, ఓకే, జై ఇన్సాన్. అండ్ ఇప్పుడు జరిగిన ఈ కృష్ణ సార్ ఏదైతే చేశారో వెంకటేశ్వర సుప్రభాతం గురించి చేసినప్పుడు, ఇప్పుడు మనం కూడా అందరం హిందువులోనే పుట్టినాం కదా, జన్మనిచ్చింది దేవుడు అని అనుకుంటుంటాం కదా. అనుకున్నప్పుడు మనకి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు అప్పుడప్పుడు తిట్టుకుంటుంటాం. మనం ఊళ్ళలో కూడా చాలా చూస్తూ ఉంటాం, తిట్టుకుంటుంటాం. ఇప్పుడు దేశం అంతా కూడా ఇట్లా చేసుకుంటూనే ఉంటారు. అయితే అందరినీ తీసుకెళ్ళి అరెస్ట్ చేసి పడేస్తారా? లేదు కదా. మనల్ని పుట్టించిన దేవుడిని తిట్టుకునే అర్హత మనకు లేదు. కానీ ఎవరో ఎక్కడో వాళ్ళు పూజలు చేస్తుంటే, స్తోత్రాలు చెప్తుంటే అవి మనం గౌరవించుకుంటూ ఉండాలి. ఇదేనా ధర్మం అంటే? సమాజం లేకుండా ఒకరిని ఎక్కువ తక్కువ చూపిస్తూ మహిళల్ని ఇంకా దారుణంగా చూపిస్తున్నాయి. ఈ ధర్మము నిజంగా ఒప్పుకోదగిందేనా? ఇది మన క్వశ్చన్. ఇంకొకటి, ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మనకి మన నాయకుల పైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. అలానే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ఇప్పుడు కూడా దాడులు జరుగుతూనే ఉన్నాయి. అంటే ప్రభుత్వాలు మారినా కూడా మన మీద దాడులు జరుగుతూనే ఉంటాయి. మన బహుజనులు అందరూ ఏకమై ఒక పార్టీని ఏర్పాటు చేసుకొని రాజకీయంగా నిలదొక్కుంటే కానీ ఇలాంటి వివక్షలు కానీ ఇలాంటి దాడులు కానీ జరగకుండా మానవు. కాబట్టి మనము రాజకీయ పరంగా నిలదొక్కోవాలని, అందుకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క ఉద్యమ నాయకులు, మీకు సపరేట్ సంఘాలు ఉండొచ్చు, కానీ అవి ఏకమైతే కానీ ఒక వేదికని ఏర్పాటు చేయలేము. ఎందుకంటే మనం మన తాతల నుంచి చూస్తూనే ఉన్నాం, ఉద్యమకారులు చేస్తూనే ఉన్నారు, ఉద్యమం చేస్తూనే ఉన్నారు, కానీ ఫలితం దక్కట్లేదు. రేపొద్దున ఇంకో నాయకుడు వస్తాడు అంటే మన కొడుకులు కావచ్చు, మన వాళ్ళు, మనం మరి ఏమిస్తాం వాళ్ళకి? మళ్ళీ ఇదే జీవితాన్ని కోల్పోవడమే, జీవితాన్ని త్యాగం చేయడమే. ఇలా ఉండకూడదు. అంటే మనం అందరం కలిసి ఒక వేదికని ఏర్పాటు చేయాలి. దీనికోసం మీరందరూ ప్లీజ్ ప్రతి ఒక్కరూ కూడా ఒక తాటిపై నడవాలని నేను కోరుకుంటున్నాను. అసలు ఇది చేయండి, ఇది చేస్తే కానీ ఇలాంటి దాడులు ఆగవు. లేదు అంటే కదిరి కృష్ణ సార్ కాదు, ఇంకెవ్వరు వచ్చినా కూడా ఇలా అయిపోతూనే ఉంటుంది. జీవితం అంతా ఇట్లా అయిపోతూనే ఉంటాయి. మన జీవితాలు ఇట్లా నడుచుకుంటూ పోతూనే ఉంటాయి. ఒకటి అంటూనే ఉంటాడు, ఇలాంటి మాటలు పడాల్సి వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఆయనే పోలీస్ కేసు పెట్టినాక పోలీస్ స్టేషన్కి ముందుకొచ్చి నేను చంపేస్తా, నేను నరికేస్తా, ఏంది అసలు ఆ మాటలు? ఎందుకంటున్నాడు? ఆయనకు అంత స్వేచ్ఛ అయింది, మనం మన దేవుని అనుకోవడానికి స్వేచ్ఛ ఎందుకు లేదు? మన నాయకుడిని మన కోసం అసలు ప్రతి క్షణం నేను చూసిన సార్, ఏంది ఫూలే మీటింగ్కి తన దగ్గర డబ్బులు లేకపోతే కారు నైట్ అమ్మేసి పొద్దున మీటింగ్ పెట్టిండు. ఎవరు చేస్తారు సార్ ఇట్లా? ఎంతమంది నాయకులు బలి కావాలి ఇట్లా? చెప్పండి మీరే, ఎంతమందిని బలి చేద్దాం? అంటే ఇప్పుడు నేను కూడా పెద్దామని అందరం కలుగుతాం సార్, ఒక వేదికను ఏర్పాటు చేద్దాం. మేము రెడీగా ఉన్నాం బహుజన సేన తరపు నుంచి, మీరు రండి, కలుపుకొని పోదాం. ఇంకా మన వాళ్ళు ఇట్లా ఏమంటారు, దాడులకి భయపడి దాడులకి ఎంతమందిని బలి, ఇది నాకైతే ఏం అర్థమవుతలేదు అసలు. మొన్నటి నుంచి కూడా వాడు ఎవడు అసలు, వాడు ఎక్కడున్నాడు, ఎక్కడి నుంచి వచ్చిండు? ఇప్పుడు 30-40 సంవత్సరాలు ఉంటాయనికి, ఇన్ని రోజులు ధర్మం ఎక్కడ పోయింది ఆయనది? ఈరోజు ఎందుకు వచ్చింది ఆయనకి ధర్మం గుర్తు? ఎందుకు? ఆయన కోసం మన మీద దాడి చేస్తూ, మనల్ని కించపరుస్తూ, మన వాళ్ళతోని మనల్ని తిట్టిపిస్తూ, ఇది ఎక్కడి న్యాయము? ఏంది ప్రజాస్వామ్యము? ఎక్కడున్నాం అసలు? ఫూలే గారు మొదలు పెడితే ఇప్పటి వరకు ఇదే. దయచేసి ప్రతి ఒక్కరిని కోరుతున్నా, ఇప్పటివరకు జరిగినవి చాలు. తెలంగాణ అనేది అసలు ఒక ఉద్యమ గడ్డ అంటారు. ఏది మరి? ఎక్కడ కనిపిస్తుంది? నాకైతే ఎక్కడ కనిపిస్తలే. ఎవరిది వాళ్ళు పక్కకు పోతున్నారు.
ఇప్పుడు వచ్చినాం, మాట్లాడుకున్నాం, అయిపోతుంది. సార్ బహుజన సేన తరపు నుంచి నేను కోరుతున్నా సార్, ఇది ఇక్కడితో ఆగడానికి వీల్లేదు. దయచేసి మనం తెలంగాణ చరిత్రలో రాద్దాం, రాజకీయంగా మనం నిలబడాలి అంతే. దానికి నేనైతే నేను కూడా నా జీవితం తాగడానికి ఎప్పుడో రెడీ ఉన్నాను. అందరినీ కోరుకుంటున్నా. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఉద్యమాభివందనాలు. థ్యాంక్ యూ. జై భీమ్.